మృదులకేం తెలీదు, ఏ తప్పు చేయలేదంటే నమ్మలేదు కదా బావా. ఒక్కసారి అటు చూడు. చూశాక సింగపూరే వెళ్తావో చైనాకే వెళ్తావో డిసైడ్ చేసుకో. అటు చూడు బావా. సరిగ్గా చూడు బావా. నీకోసం కవితలు రాశానని చెప్తున్న నదియా మృదుల ఎవరి ప్రాణాలైతే తీసిందని మీరు అందరూ అనుమానిస్తున్నారో ఆ నదియా. చూడు బావా. ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ఉంది చూసావా, నేను కిక్కే వేరు. మనకేదో అయిపోయిందని అందరూ టెన్షన్ పడ్డం, మనం మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఆ థ్రిల్లే వేరు కదా. పద. మధు, నువ్వు సింగపూర్కి మధు మాట్లాడుకో. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఇప్పుడే ఇక్కడే నేనే చంపేస్తాను. చచ్చిపోయినట్టు నటించి మాతో ఇంతలా ఆడుకుంటావా? మనిషివేనా అసలు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేశావు? ఈ 2 రోజులు నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నా కోసం ఆలోచించే అమ్మాయి, నా కోసం కవితలు రాసే అమ్మాయి నా కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిందంటే నేను తట్టుకోలేకపోయాను. అసలు నేను ప్రాణాలతో ఉన్నానో లేదో కూడా తెలియదు. అసలు నా మనసులో నీకున్న చోటేంటో తెలుసా? అమ్మ మృదుల తర్వాత నువ్వే. నువ్వెవరో తెలియకపోయినా నువ్వు రాసిన కవితల్లోనే నేను నిన్ను ఊహించుకున్నాను. నన్ను కలవడానికి వస్తున్నావు అనగానే నేనెంతో పొంగిపోయాను. కనిపించకుండానే నీ కవితలతో నా జీవితానికి ఓ అర్థాన్నిచ్చిన నువ్వు కనిపిస్తే, నన్ను కలిస్తే నా జీవితం ఇంకా మారిపోతుంది అనుకున్నాను. కానీ నా జీవితంతోనే ఆడుకోవడానికి వచ్చావనుకోలేదు. ఏంటి బాబా, ఇంకా ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తున్నావు? నీ జీవితంతో ఇంత దారుణంగా ఆడుకున్న ఇది నీకోసం అంత గొప్పగా కవితల్ని రాసిందంటే ఎలా నమ్ముతున్నావు? ఖచ్చితంగా ఇది రాయలేదు బాబా. ఈ చావు నాటకం అన్నట్టే ఈ కవితలు కూడా నాటకమే. చూస్తావేంటి? నిజం చెప్పు. మా బావ కోసం కవితలు నువ్వు రాసావా? నేను చావలేదన్న నిజం బయటపెట్టిన వాళ్ళకి కవితలు రాసింది నేను కాదన్న నిజం బయటపెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఇదంతా చేయించింది మానసి అని మాత్రం తెలియకూడదు. అడుగుతుంది నిన్నే. ఈ కవితలు నువ్వు రాసావా? అసలు ఆ కవితలకి, అవి రాసే అమ్మాయికి నా మనసులో ఉన్న చోటేంటో తెలుసా? అవి నిజంగా నువ్వే రాసావనుకొని నేను మృదులనే అనుమానించాను. ఎంత చెప్పింది, ఎంత బతిమాలింది, అయినా నేను వినిపించుకోలేదు. అరే, వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడిపోయాను. ఎంత నరకం అనుభవించి ఉంటుంది. మా మనసులతోటి, మా ఎమోషన్స్ తోటి ఆడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు ఎందుకు ఇలా చేశావు? చెప్పు, ఎందుకు చేశావు? ఎందుకంటే నువ్వంటే పిచ్చి మధు. ప్రాణం. ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను. ముందు మానసిని పెళ్లి చేసుకుంటానన్నావు, అనుకోకుండా మృదులని పెళ్లి చేసుకున్నావు. అయినా నిన్ను మర్చిపోలేకపోయాను. నీ జీవితంలోకి ఎలాగైనా రావాలనుకున్నాను. మానసి ద్వారా నీకోసం ఎవరో కవితలు రాస్తున్న విషయం తెలుసుకున్నాను. ఆ అమ్మాయిలాగే నీ జీవితంలోకి ప్రవేశించి మృదులని ఎలాగైనా నీ జీవితంలోంచి తప్పిస్తే తర్వాత నిన్ను నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను. అందుకే
అందుకే ఇదంతా చేశాను. ఛే! నిన్ను కొట్టడం కాదు, నా మూర్ఖత్వానికి నన్ను నేనే కొట్టుకోవాలి. మోసపోయాను, నేను చాలా దారుణంగా మోసపోయాను. అసలు నువ్వెవరో తెలుసుకోకుండా నువ్వు చెప్పిందంతా గుడ్డిగా నమ్మడం నా తప్పు. చీమకు కూడా హాని తలపెట్టని మృదుల ఏకంగా మనిషిని చంపిందంటే నమ్మడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. వీటన్నిటికీ కారణమైన నిన్ను. బావా, దీని సంగతి నేను చూసుకుంటాను. పాపం మృదుల అక్కడ ఎంత బాధపడుతుంటుందో. నువ్వు తొందరగా వెళ్ళు. మధు, ఏయ్, పదవే పోలీస్ స్టేషన్కి. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను. అసలు మళ్ళీ మీ కంటికే కనిపించను. నువ్వు కనిపించకుండా పోతే నువ్వు బతుకున్నట్టు పోలీసులకు ఎలా తెలుస్తుంది? మృదుల నిర్దోషని ఎలా తేలుతుంది? పద పోలీస్ స్టేషన్కి. మృదులా, మృదులా, మృదులా! మధు, ఫ్లైట్ కి టైం అవుతుంది కదా నాన్న, ఇక్కడికి వచ్చావేంటి? అమ్మా, నిజం తెలిసిందమ్మా, ఇంకే టెన్షన్ లేదు. మృదుల ఏదేదో చేసిందని అనవసరంగా ఏదేదో ఊహించుకొని నేను తను అపార్థం చేసుకున్నానమ్మా. లాస్ట్ మినిట్లో నిజం తెలియకపోయి ఉంటే సింగపూర్ వెళ్ళినా నేను సంతోషంగా ఉండేవాడిని కాదు. అమ్మా, అసలు ఏం జరిగిందంటే ఎందుకంటే నువ్వంటే పిచ్చి మధు. నాకు తెలుసమ్మా, మృదుల ఏ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ ఆ వీడియో చూసి మీరు అంటున్న ఒక్కొక్క మాట విని నా మైండ్ పనిచేయలేదమ్మా. నేను అనుమానించాను, చాలా మాటలు అనేశాను. కానీ చివరికి మృదుల ఏ తప్పు చేయలేదని తెలిసింది. నాకు అది చాలమ్మా. మృదుల ఎక్కడుందమ్మా? మృదులా, మధు, మృదులా, మధు, మృదులా! మధు! దేవుడున్నాడమ్మా. కాసేపు కష్టాలు పెట్టినా చివరికి న్యాయం మాత్రం మంచి వాళ్ళకే చేస్తాడు. ఛ! దీని దరిద్రం మొత్తం పోతుందనుకుంటే మళ్ళీ అంతా రివర్స్ అయిందేంటి? మృదులా, ఇప్పుడు నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఇస్తావు కదా? సారీ, ఐఎమ్ రియల్లీ సారీ మృదుల. నేను చేసిన పొరపాటుకి నేను జీవితాంతం సారీ సారీ అని చెప్తూనే ఉండాలి. నా బంగారం తప్పు చేయదని మనసు చెప్తూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఏదో మాయ. నేను స్టూపిడ్ని. కళ్ళతో చూసిన దానికి మనసు చెప్పేదానికి మధ్య ఘర్షణలో మనసు ఆ మాయని కమ్మేసింది మృదుల. అందుకే తెలుసుకోలేకపోయాను. కానీ నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా మృదుల? నీకు దూరంగా వేసిన ఈ ఒక్క అడుగు నాకు నేను దూరంగా వేసుకున్నట్టే అనిపించింది. మనిషిని వెళ్తూనే ఉన్నా మనసు లాగుతూనే ఉంది. నీకు విషయం చెప్పనా?
పరీక్ష పెట్టాడు ఆ దేవుడు. గెలిచాం మృదుల. ఇందులో కూడా మనమే గెలిచాం. జీవితంలో ఇంకెప్పుడు నువ్వు నేను అనే పంతం పట్టుదల ఇంకేవీ రావు. ఇక మన మధ్య ఏ గొడవలు ఉండవు. మనల్ని ఎవరూ విడదీయలేరు మృదుల. ఇది నిజం. నేను చెప్పింది అర్థమవుతుంది కదా? ఈ ఒక్కరోజు మన జీవితంలో లేదనుకుందాం, అంతా మర్చిపోదాం. మళ్ళీ ఇలాంటి సమస్యలు ఏవైనా మన జీవితంలోకి రావాలంటే భయపడేంత అన్యోన్యంగా ఉందాం. కానీ ఏది ఏమైనా నా వల్ల అయితే పొరపాటు జరిగింది మృదుల. ఐఎమ్ రియల్లీ సారీ. చెప్పా కదా, జీవితాంతం నేను నీకు సారీ సారీ అని చెప్తూనే ఉంటాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పు మృదుల, నన్ను క్షమిస్తావు కదా? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వే శిక్ష వేసినా నాకు ఓకే. బట్ ఒక స్మైల్ ఇచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకోవా? అబ్బచ్చా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. చెప్తాను మీ సంగతి. ప్లీజ్ చెప్పవా? తనయ్య వస్తున్నా. తనయా పిలిచిందా? ఏది? నాకేం వినిపించలేదే. నాకు వినిపించింది సార్. ఏ మృదుల, అర్థమైంది. బాగా ఆడుకోవాలని డిసైడ్ అయిపోయినట్టున్నావు. ఫుట్బాల్ క్రికెట్ కలిపి ఆడుకునేటట్టుందిగా. తరుణ్ బా, చెల్లితో మాట్లాడావా? కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్ కాదు బామ్మర్ది, మీ చెల్లి కబడ్డీ ఆడుకుంటుంది ఇక్కడ. అరే 5 పేజీలు అనర్గళంగా నా బాధని కన్నీళ్లతో కలిపి చెప్తే చా పని చూసుకో అని చెప్పకనే చెప్పి వెళ్ళిపోయింది. కామినేండి ఫ్యామిలీ బావా, అంత సులువుగా ఒప్పుకోం. మీ స్టైల్లో ట్రై చేయండి. శ్రీకృష్ణుని లాంటి వాడే సత్యభామ పాదాలు పట్టుకుంటే గానీ వర్కౌట్ అవ్వలేదంట. తప్పదు, చివరికి దానికి కూడా ప్రిపేర్ అవుతాను. బట్ ఇక ఎప్పుడు ఏ తప్పు చేయను. ఆల్ ది బెస్ట్ బావా. బాయ్. మధు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పయ్యా. అత్తయ్య, సారీ అత్తయ్య, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సారీ అత్తయ్య, నన్ను క్షమించండి. ఏమైందయ్యా? నేను పొరపాటు పడ్డాను అత్తయ్య. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ వీడియో చూసి అందరూ చెప్పింది విని మృదులను అనుమానించాను. ఆ నదియా చనిపోలేదు అత్తయ్య, అంతా నాటకం. ఏంటయ్యా నువ్వనేది? నిజమా? నిజం అత్తయ్య. మృదులని నన్ను విడదీయడానికే చనిపోయినట్టు నాటకం ఆడి ఆ నేరం మృదుల మీదకి వచ్చేలా చేసింది. అసలు తను నేను అనుకున్న అమ్మాయే కాదత్తయ్య. అబద్ధంతో నా దగ్గరకు వచ్చింది. చివరికి అబద్ధం అని తేలింది. నేనెక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, ఇంటికొచ్చేశాను. ఇప్పుడే మృదులతో మాట్లాడాను. ఎంత మంచి వార్త చెప్పావయ్యా. పోతున్న ప్రాణానికి ఊపిరి పోసావు. దేవుడున్నాడయ్యా, నిజం తెలిసేలా చేశాడు, మళ్ళీ మిమ్మల్ని కలిపేలా చేశాడు. అది చాలు. అవునత్తయ్య, నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే మా జీవితాలు ఏమైపోయావో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అత్తయ్య. ఇంకా మీ ఇష్టం అత్తయ్య, మీ మాటకి నేను ఎదురు చెప్పను. నేను మృదుల సంతోషంగా ఉంటే చాలు. అన్నయ్య ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అత్తయ్య, తనే మాట్లాడుతుందంట. ఏంటత్తయ్య, అన్నయ్య ఏం చెప్తున్నాడో అర్థమైందా? అదేనమ్మా, ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం కోరుకునేది కూడా అదే కదా. అయ్యో అత్తయ్య, అసలు విషయం అది కాదు. ఇక అంతా మీ ఇష్టం అంటే శాంతి ముహూర్తం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇక మీ ఇష్టం అని అర్థం.
అంతే కదన్నయ్య ఇంకా ఆలస్యం చేస్తానా? రేపే ఏర్పాట్లు చేస్తానమ్మా. ఆ, సరే సరే. నిన్ను ఏంటమ్మా ఏవో ఏర్పాట్లు చేస్తానంటున్నావు? దేనికోసం? దేనికోసమేంటే, ఇప్పుడు ఇంట్లో వెంటనే చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే ఉంది. అదే మధు మృదులకి శాంతి ముహూర్తం. వాళ్ళకిప్పుడు శాంతి ముహూర్తం ఏంటత్తయ్య? అన్నయ్య ఆల్రెడీ సింగపూర్ బయలుదేరిపోయాడు. మృదులకి రేపు మాపు శిక్ష పడిపోతోంది. శిక్ష పడేది మృదులకు కాదు, ఆ నదియాకి. నదియాకి శిక్ష పడేందమ్మా? నదియా చచ్చిపోయింది కదా. చచ్చిపోయిందా? చచ్చినట్టు నాటకవాడి మనల్ని పిచ్చోళ్ళం చేసింది. దానికేం పోయే కాలం వచ్చిందో. పచ్చగా ఉన్న మధు మృదుల కాపురంలో చిచ్చు పెట్టాలని చూసింది. అయినా దేవుడున్నాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా వదలడు. మంచి వాళ్ళకి న్యాయం చేయకుండా ఉండడు. అయినా అది నీ ఫ్రెండే కదా. అలాంటి చెత్త మనుషులతో నీకు స్నేహమేంటే? మళ్ళీ అలాంటి వాళ్లతో తిరిగినట్టు తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. అసలు ఎట్లా బయటపడింది సరియు? ఎంత పక్కాగా ప్లాన్ చేసినావు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, అయినా ఎట్లా బయటపడింది? ప్లాన్ బాగానే వేశావు, కానీ జాగ్రత్తలే తీసుకోలేదు మాన్సి. నదియా బయట ఉందని దాని ఫ్రెండ్ రాత్రి చెప్పినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని డౌట్ వచ్చింది. ఎవడేం పీకుతాళ్లే అని హ్యాపీగా ఏ రెస్టారెంట్లోనో బార్లోనో తాగుతూ కూర్చొని ఉంటుంది. మృదుల ఎలాగోలా కనిపెట్టేసుంటుంది. అసలు ఇలాంటి ప్లాన్స్ వేసి ఇరికించాలనుకుంటే యాక్టింగ్ చేస్తే వర్కౌట్ కాదు మాన్సి. నిజంగానే చేసేయాలి. అప్పుడే చచ్చిన మనుషులు బయటికి రారు, ఇలా అడ్డంగా దొరికిపోరు. ఇప్పుడు ఏం చేద్దాం సరియు? కథ మళ్ళీ మొదటికొచ్చింది. రేపే వాళ్ళ శోభనం ఉంటుంది చూడు. మన ప్లాన్ వర్కౌట్ కాకపోతే వాళ్ళ ప్లాన్లు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికైతే ఏ హడావిడి చెయ్యొద్దు. అనవసరంగా మన మీదకి అనుమానం వస్తుంది. పెద్దమ్మతో కలిసి ఏం చేయాలో ఆలోచిద్దాం. మేడం గారికి ఇంకా కోపం పోయినట్లేదు. ఇంకా ఈ కోపం ఎంతసేపు బంగారం? సారీ బంగారం, లవ్ యూ బంగారం. బంగారం అంట బంగారం. నిన్న మొన్న ఈ బంగారం ఏమైపోయిందో? మాట వినలేదని, ఈగో ఎక్కువని, ఇంకా చాలా చాలా అని రాయిలా పక్కన పడేసినప్పుడు ఏమైపోయిందో ఈ బంగారం? ఇది మామూలుగా ఆడుకోవట్లేదుగా. బా ఆడుకున్న చాలే బాబు, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. ఏంటి ఒక్క పుట్టకే? మరి 3 రోజులు నువ్వెలా తట్టుకున్నావమ్మా? అప్పుడు నీ గురించి ఎవరు ఆలోచించారమ్మా? అబ్బా అది కాదు మృదుల. ఏంటి ఇద్దరి మధ్య బోర్డర్ కడుతున్నావా? నువ్వు అటు నేను ఇటు పడుకోవాలా? సింగపూర్ వెళ్తుంటే అటు ఇటుగానే ఉండేది కదా. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఈ పాటికి హాయిగా సింగపూర్లో ఉండాల్సింది. పాపం ఇక్కడ ఈ పాటలేంటో. బా చంపుతున్నావే బాబు. ప్లీజ్ మృదుల, నీకు దండం పెడతాను. ఈ టార్చర్ వద్దు. నా పుచ్చి కదూ, నా బంగారం కదూ. అప్పుడేదో మాయకం వేసిందని చెప్తున్నాను కదా. అయినా భూదేవంత ఓర్పున్న దానివి. నువ్వే క్షమించకపోతే ఎలా బంగారం? ఇదిగో కోపం ఉంటే పోయేంత వరకు తిట్టు కొట్టు, అంతగా నీ టార్చర్ వద్దు బంగారం. ప్లీజ్ బంగారం, ప్లీజ్ 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 ప్లీజ్.